బాపట్ల జిల్లాలో బీచ్ ఆక్రమణ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈపూర్పాలెం స్ట్రెయిట్ కట్ పూడ్చి రిసార్ట్ నిర్మాణం చేపడుతున్నారంటూ ఆందోళనకు దిగారు మత్స్యకారులు. ఎల్లాకారంలో ఉంటూ సముద్రంలో కలిసే కాలువను స్ట్రెయిట్ గా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నిర్మాణాలను సైతం అడ్డుకున్నారు. పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెంకట్రావు అనే రియల్టర్ తీరాన్ని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు మత్స్యకారులు. అధికారుల అండదండలతో నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భూ కబ్జాదారు ఒక అతను ఉన్నాడు, బుర్రా వెంకట్రావు అని ఆయన ఈ కాలం మొత్తం నాది, ఇది మొత్తం నాకు పట్టాభూమి, ఈ పట్టాభూమి నాది అనేసి ఆయన ఇది మొత్తం కబ్జా చేయడం జరిగింది సార్. రాళ్ళు కొట్టేసి టోటల్గా మా బోట్లు వెళ్ళడానికి వీలు లేకుండా ఈ రాళ్ళు కొట్టేసి ఇది మొత్తం నాదే, నాకు పట్టా ఇచ్చారు గవర్నమెంట్ వారు అనేసి మా అందరి మీద తిరబడి దానికి మేమందరూ కలిసి ఉన్న జేసీబీలు ట్రాక్టర్లు ఆపడం జరిగింది. దీనికి ఎవరిచ్చేస్తారు 200 మీటర్ల పరిధి వరకు సిఆర్జెడ్ ల్యాండ్ సార్. ఇది ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఎటువంటి కట్టలు కానీ కట్టడం లేదు. అటువంటిది ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరు కట్టుకోమని చెప్పారు వీళ్ళని? మేము ఎక్కడ బతకాలా? సముద్రం మా జీవనోపాధి, తీరం హక్కు సార్. సముద్రం లేకపోతే మేము ఎక్కడ బతకాలి సార్? మాకు ఎటువంటి పొలాలు కానీ స్థలాలు కానీ ఏమీ లేదు సార్. మాకు ఈ దేవుడు ఇచ్చిన ఏంటంటే సృష్టిధర్మంగా మాకు సముద్రం ఒకటి ఉంది. ఆ సముద్రంలో మేము బతికి మాకు ఇంత కడుపు రగత చేస్తున్నాడంటే ఏం సార్ మా ఆవేదన? మా మత్స్యకారులు ఎలా బతకాలా? కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలంటున్నారు ఆందోళనకారులు. లేదంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ మా రాష్ట్ర ప్రజలు, మా మత్స్యకారులందరూ కూడా కలుద్దామన్నాం. కూటమి ప్రభుత్వం వారు మంచి చేస్తున్నారని చెప్పేసి మాకు సంతోషంగా ఉంది. మా మత్స్యకారులు పొట్టగొట్టద్దు. దయచేసి కూటమి ప్రభుత్వం వారు ఒక్కసారి మీడియా ద్వారా మీరు ఈ క్లిప్పింగ్గా మీకు అందినట్లయితే ఖచ్చితంగా మా మత్స్యకారుల మీద మనసు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. మత్స్యకారులు లోపల నెత్తురుకుడితో బతికే పరిస్థితి మాది. అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయ్యో ఏంటి అసలు సముద్రం ఎలా బతుకుతున్నారు వీళ్ళు, ఏ విధంగా ఉంటున్నారు అని చెప్పేసి మీరే బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి మమ్మల్ని ఈ కాలువలో బోట్లు తెచ్చుకుంటామంటే ఈ కాలువను పూర్తి చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తన భూమిలోనే నిర్మాణాలు చేపడుతున్నారంటున్నారు వెంకట్రావు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు. అయితే అధికారుల అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. అక్కడ నేను 2008లో భూమి కొనుక్కున్నాను. పక్క ఒరిజినల్ పట్టా ల్యాండ్, రిజిస్టర్డ్ పొలం 2008లో కొనుక్కున్నాను. ఎక్కడ కూడా ఒక లింక్ కూడా లేదు. ఇటీవల నా భూమి కోతకు గురై కోసుకుపోతుంది. భూమి కోసుకుపోయే దానిలో సందర్భంలో నేను రెవెన్యూ వాళ్ళని డ్రైనేజ్, నా పక్కన ఉన్న డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా. అయ్యా మీ అద్దులు తెలుసుకోండి, నా అద్దులు కాదు తెలుసుకుని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నా. అప్పుడు దాని సందర్భంగా రెవెన్యూ వాళ్ళు, డ్రైనేజ్ వాళ్ళు ఇద్దరు వచ్చి, 2 డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అద్దులు తేల్చారు. అద్దులు తేల్సంగా దానిలో అద్దుల ప్రకారం చూస్తే నాది 57 సెంట్లు కాలువలు కలిసిపోయింది, కోసుకొని అల్లల దెబ్బకి. అప్పుడు నేను మా బాపట్ల ఎమ్మెల్యే గారికి సంబంధిత అధికారులకు చెప్పా, అయ్యా నాది 57 సెంట్లు పోయింది, నేను నష్టపోతున్నాను, నా భూమిని నేను జాగ్రత్త చేసుకోవాలంటే వాళ్ళు ఒక బౌండరీ సర్వే, బాపట్ల జిల్లా సర్వే వాళ్ళు ఒక బౌండరీ ఫిక్స్ చేసి దానికి ఒక పెగ్గలు నాటారు. ఈ పెగ్గల దగ్గర నుంచి లోపలికి నువ్వు బయటకు అటుపక్క వేసుకోమాక అని చెప్పాడు. ఎమ్మెల్యే గారు కూడా ఆ 57 సెంట్లు వదిలేసి వెంకట్రావు, నువ్వు మాత్రం దానిలో ఎలాంటి చేయమాక, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోండి, మీరు ఉన్నదాన్ని కాపాడుకోండి అని చెప్పి సందర్భంలో నేను నా రాళ్ళు తీసుకొని నా పొలంలో, నా పట్టాలలో నేను రాళ్ళు వేసుకొని దాన్ని కట్టు. ఎప్పుడు కొన్నారు మీరు ఆ భూమి? 2008లో కొన్నాం సార్. 2008లో కొన్నాం. ఇవాళ కొన్నది కూడా కాదు. తర్వాత దాని లింక్ డాక్యుమెంట్తో సహా ఉండి దానిలో ఒక్క ఇంచు కూడా నేను ప్రభుత్వం భూమి కానీ ఎస్ఎండ్ భూమి కానీ ఏదైనా కానీ అక్కడ కానీ ఆక్రమించి ఉన్నట్టయితే ప్రభుత్వం వారు తీసుకొని, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని చట్టపరమైన చర్యలకు నేను సిద్ధంగా ఉన్నాను.